నమస్తే, నేను మీ అపర్ణ. తుక్కుగూడలో కాంగ్రెస్ జోష్. ఆ సారు నరకుడు, ఈ సారు ఉతకుడు. రెండు జాతీయ పార్టీల నడుమ ప్రాంతీయ పార్టీ అవుటు. పొలాల పొంట తిరుగుతున్న కారు, ఎండలకు బయటకు వచ్చిన 12 ఊర్లు. మీరిట్లా హెడ్ లైన్స్ చూసుడే ఆల్చం, రప్ప రప్ప చెప్తానే ఉంటాం. చలో కానీ మరి. కేసీఆర్ చెర్లపల్లి జైలుకే, సీఎం సారు వార్నింగ్. కేసీఆర్ కు మంత్రులు కౌంటర్, సారే ఆగం చేసిండట బరాబర్. జంపైతుర్రట 25 మంది ఎమ్మెల్యేలు, ఇక కొట్లాడేదట ఈ రెండు పార్టీలు. రైతుల కోసం బీఆర్ఎస్ దీక్ష, సర్కార్ కట్టిందట కక్ష. మిడ్మానేర్లా తేలిన ఊర్లు, దేవులాడుకున్నారు ఇండ్లు. దేశంలో 28 రాష్ట్రాలుంటే బీజేపీ 12 రాష్ట్రాలు సొంతంగా ఏలుతుంటే కాంగ్రెస్ 3 రాష్ట్రాల పవర్లున్నది. ఆ మూడింట్లో ఒకటి తెలంగాణ, 2 కర్ణాటక, 3 హిమాచల్ ప్రదేశ్. గా 2 రాష్ట్రాల సంగతి జరసేపు పక్కకు పెడితే మన తెలంగాణ మీద అయితే మస్తు నజరేసిందబ్బా హైకమాండ్. దేశం అంతటికి సంబంధించిన ఎలక్షన్ల మేనిఫెస్టోను మనకన్నే రిలీజ్ చేసిండ్రు. మళ్ళా అసెంబ్లీ ఎలక్షన్ల ముంగట ఏడైతే సోనియా గాంధీ మేడం తోటి మీటింగ్ పెట్టి గెలిచిండ్రు, అదే సెంటిమెంట్ తోటి అదే తుక్కుగూడల పెద్ద మీటింగ్ పెట్టిండ్రు. చూద్దాం పారి మరి ఎట్లా నడిచిందా. ఐదు న్యాయాలు 25 గ్యారంటీల పోస్టర్ రిలీజ్ చేసిండు రాహుల్ గాంధీ సారు. తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ క్యాండిడేట్లు లక్షల మంది పబ్లిక్ వచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ₹1,00,000 జీతం వచ్చే జాబులు ఇస్తాము, ఆడోళ్ళ అకౌంట్ లో ఏడాదికి ₹1,00,000 వేస్తామన్నాడు. తెలంగాణలో గ్యారంటీలు అమలు చేసినట్టే దేశమంతా చేస్తామన్నాడు సారు. तेलंगाना के सब लोग जानते हैं कि कांग्रेस पार्टी ने जो वायदे किए थे उन वायदों को कांग्रेस पार्टी पूरा कर रही है। ये जो मैनिफेस्टो है ये हिंदुस्तान की जनता की आवाज है। हिंदुस्तान के सबसे गरीब परिवारों को कम से कम 1 लाख रुपया सीधा बैंक अकाउंट में कांग्रेस पार्टी की सरकार देने जा रही है। हम किसानों का कर्जा माफ करेंगे और लीगल एमएसपी की गारंटी देंगे। ये हिंदुस्तान के चेहरे को बदलने वाला मैनिफेस्टो है। బీజేపీ ఏలుబట్ల దేశం ఆగమైంది, ఐటీ ఈడీలతోటి ప్రతిపక్షాలను బెదిరిస్తుండ్రు. ఆ పార్టీలో ఏరితే అవినీతి కేసులు మాఫీ అయితే అని గట్టిగానే మాట్లాడిండు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ చేసినట్టే మోడీ సర్కారు కూడా చేస్తున్నదని కరమయ్యిండు. और यहाँ की जो इंटेलिजेंस की एजेंसीज थी, टैक्स की एजेंसीज थी, पुलिस थी, उनका उन्होंने गलत उपयोग किया। हजारों लोगों के उन्होंने फोन टैप किए। जिसको पहले इन्फोर्समेंट डायरेक्टरेट कहा जाता था वो आज एक्सटॉर्शन डायरेक्टरेट बन गया है। और दुनिया का सबसे बड़ा स्कैम इलेक्टोरल बॉन्ड्स का स्कैम है। అంటే ఇంకా సీఎం రేవంత్ రెడ్డి సారు సీదా బీఆర్ఎస్ కు సూటి పెట్టిండు. ఆ మధ్యలాన్ని కుక్కలు మొరిగినాయి. నిన్న మొన్న ఒక నక్క బయలుదేరింది. 10 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రంని పట్టి పీడించి వేధించి దోసుకొని దోపిడి దొంగలాక అడవి పందుల్లాక తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇవాళ మమ్మల్ని ఎంటిక బీకలేరంటావా? మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ. నువ్వు అనుకుంటున్నావేమో కాలు ఇరిగిందని, లేకపోతే కట్టె పట్టుకొని నడుస్తున్నా అని, కూతురు జైలుకు పోయిందని, అధికారం కోల్పోయిందని కొంతకాలం మేము సంవయనం పాటించినాం. ఇవాళ నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకుంటామని. చూస్తూ ఊరుకునేటోడు ఎవరు లేరు. నేను పెద్దలు జానారెడ్డి గారి లాగా కాదు, నేను రేవంత్ రెడ్డిని బిడ్డ. అంగిలాగు ఊడదీసి నువ్వు మాట్లాడే లత్కోర్ లఫంగ మాటలకు చెర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తా బిడ్డ. నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియాలి, నేను మాత్రం నీకు తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా. చెర్లపల్లి జైల్లో కొడుకు కోడలు వస్తే యాడుండాలి, బిడ్డ అల్లుడు వస్తే యాడుండాలి. అందరు కలిసి చెర్లపల్లి జైల్లో ఉండేటట్టు మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత. ఇవాళ 6 గ్యారెంటీలను అమలు చేసి ఇవాళ మీ ముందుకు వచ్చినాం. ఢిల్లీ నుంచి నిధులు తెచ్చుకోవాలి, ఢిల్లీ నుంచి అనుమతులు తెచ్చుకోవాలి అంటే తెలంగాణ నుంచి 14 ఎంపీలు మాకు కావాలి.
పార్టీ పవర్ పోయినా సీఎం సీట్లకెళ్ళి దిగినా ఎమ్మెల్యేలు జంప్ అవుతున్నా ఎంపీలు కండువాలు మారుస్తున్నా కేసీఆర్ సార్ అయితే అస్సలు దగ్గుతలేడబ్బా. అవే తిట్లు, అవే డైలాగులు, అవే ధమ్కీలు. పక్కకున్న లీడర్లకు ముంగటున్న కార్యకర్తలకైతే ఫుల్ ఖుషి అవుతుందట సారేం మారలేదని. సరే ఈ లెక్క మళ్ళోపారి చెప్పుకుందాం కానీ నిన్న సర్కార్ను ఆర్పారరుచుకున్నందుకు ఇవాళ అటుకెళ్ళి మంత్రులు మైకుల ముంగటుకొచ్చిండ్రు. ముచ్చట మామూలుగా లేదబ్బా. లత్కోర్లు రాజ్యం వెళ్తున్నారు కాబట్టి, సమర్థులు చవట దద్దమ్మల రాజ్యంలో ఉన్నారు కాబట్టి ఇలా ఈ పరిస్థితి సంభవించింది. ఎవడు లత్కోరు, ఎవడు రండా ఈ రాష్ట్రాన్ని అమ్మినోడు, కాంట్రాక్టర్లకి ఈ బ్రోకరేజ్ కి కమిషన్ల కోసం అమ్మినోడు రండా, బ్రోకరు, జోకరు. ఇది కాలం తెచ్చిన కరువా, మనుషులు తెచ్చిన కరువా, కాంగ్రెస్ తెచ్చిన కరువా? కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం కాంట్రాక్టర్ల బ్రోకర్లా పనిచేసి ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిందంటే నువ్వే కారణం. 100 రోజులలో 200 మంది రైతులు చచ్చిపోయి 200 పైచీలు కానీ నేను చెప్తే అతను జనం సావాలని కోరుకుంటున్నాడు. ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్యలు ప్రేరేపించిన వీళ్ళ కుటుంబం అదే విధంగా ప్రేరేపిస్తున్నారు. అసలు కాళేశ్వరం గురించి, ఆ ప్రాజెక్టు గురించి వీళ్ళకు తోక తెలియదు, నా తొండం తెలియదు. ఇప్పుడు ఉన్నోనికి ఏమీ తెలియదు, ఇంటికి కూడా తెలియదు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మార్చి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు చేయడానికి కేసీఆర్ కక్కుర్తి తప్పితే మరొకటి కాదు, కమిషన్ల కక్కుర్తి తప్పితే. నేను మాట్లాడిన నిన్న మొన్న ఇంజనీర్లకు ఏమైందిరా ఈ సన్నాసులకు తెలివి లేకపోతే మీ తెలివి ఏం వచ్చింది, ఎందుకు ఎత్తలేదు నీళ్ళంటే సార్ మమ్మల్ని నిరోధించిండ్రు. ఆయన మాట్లాడి ఇరిగేషన్ అధికారులు ఇంటికి పోయిన ఆల్రెడీ. మరి వాళ్ళు పనిచేసేటోళ్ళు ఎవరు మాట్లాడతలేరు, దొంగ మాటలు అబద్ధాలు మాట్లాడుతున్నారు కేసీఆర్. గోదావరిలో నీళ్ళు ఎత్తడానికి మేడిగడ్డ బ్యారేజే అవసరం లేదు. మేడిగడ్డ బ్యారేజ్ కాళేశ్వరం ప్రాజెక్టుకి గుండెకాయ లాంటిదని వాళ్ళే అన్నారు. కుంగిందని దాని కేసీఆర్ను బదనాం చేయాలి, గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఒక చిల్లర కుట్రతో నువ్వు చేసిన దోపిడీకి వేరే వేరే దేశాల్లో ఉరిదీస్తారు. ఆ 2 పిల్లల కింద ఉన్న ఇసుక కదిలి అవి కదిలినాయి అని చెప్పిండు. అంటే జరుగుతూనే ఉంటాయి, చాలా బ్యారేజ్లలో జరుగుతాయి, చాలా వాటిలలో జరుగుతాయి. 94,000 కోట్లు ఖర్చు చేసి ఓహో ఏదో ఒక పిల్లర్ పోయింది, సిగ్గు శరం లజ్జ అన్ని వదిలేసి మాట్లాడుతున్నాడు. ఈ దద్దనలకు చేత కాకపోతే 50,000 మంది రైతులు నెంబడేసుకుని వీళ్ళని పండబెట్టి తొక్కుకుంటూ పోయి మేడిగడ్డ అక్కడ కుర్చేసుకొని కూర్చొని నేను నింపుతా మళ్ళీ ఇవన్నీ రంది పడకుండా అని చెప్పిన. నేను తొక్కి వీళ్ళని పండబెట్టి తొక్కి ఆ మోటార్లు నడిపిస్తాం. రండి 50,000 మందితో మమ్మల్ని దొక్కుతావా, మేము మిమ్మల్ని దొక్కుతామా చూసుకుందాం రమ్మని అంటావునా. నేను సూర్యాపేట జిల్లాకు పోతే అక్కడ నీళ్ళు కాలువలు వదిలింది. ఈ మొహాన్ గట సూర్యాపేట వస్తే అప్పుడు నీళ్ళు వదిలిపెట్టినట. పాలేరులో నీళ్లు రిజర్వ్ చేసి దాని నుంచి మంచి నీళ్లు ఇస్తున్నాము. నీ మొహం చూసేవారు నీళ్ళు ఇవ్వలే. దళిత బంధు దాని మీద ఉలుకు లేదు, పలుకు లేదు. ఈవెన్ పీకినావా మరి 2 ఎన్ని సంవత్సరాలకు వెళ్ళి ఎందుకు వెళ్ళి మరి 100 కోట్ల రూపాయలు పాపం యాదవ్ సోదరులు కట్టినారు. గొర్రెల యూనిట్లు బంద్. ఇస్తారా సస్తారా ఏం చేస్తారు? ఏనాడు 2017 ఇచ్చినావు, మరి 6 సంవత్సరాలైంది. నీవే అధికారులు ఉన్నావు కదా, ఎందుకు ఇవ్వలే? జస్ట్ 1.8% ఓట్లు మీకు వచ్చినాయి ఎక్కువ. ఎందువల్ల? మీ లత్కోరు వాగ్దానాల వల్ల. మీ 2 లక్షల రుణమాఫీ కొందరు మోసపోయినరు, మీ 500 బోనస్ ఇతరని కొందరు మోసపోయినరు. ఇలా బిడ్డ వాళ్ళే మీ కళ్ళు కాల్చి వాత పెడతారు. ఒళ్ళంతా పొగరుతో నిండిపోయి కళ్ళు నెత్తికెక్కి ఒక ముఖ్యమంత్రిగా అడ్డగోలుగా ప్రవర్తిస్తే ఈ రోజు జనం నిన్ను బొంద పెడితే 104 ఎమ్మెల్యేల నుంచి 39 పడ్డారు. కేసీఆర్ ఎల్లుండికి ఆగడు. ఎక్కడ రైతులకు కష్టం ఉంటే అక్కడ గద్ద లెక్క వాళ్తా. గద్ద లెక్క ఇయ్యాల వాలేది ఆల్రెడీ 10 సంవత్సరాలు వాలినరు. కదాలను గద్ద లెక్క ఎత్తుకపోయిన ఓ 10 ఏళ్ళు వెనకకు మరలి చూడుర్రి. తెలంగాణలో రాజకీయం ఎట్లుండేనో. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, సిపిఐ, సిపిఎం, ఎంఐఎం, వైసీపీ ఆఫీసుల్లోనే కాదు అసెంబ్లీలో కూడా ఉండే అన్ని పార్టీలు. ఇక ఓ 5 ఏళ్ల కిందట చూస్తే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం, వైసీపీ, సిపిఐ, సిపిఎం ఎగిరిపోయినాయి అసెంబ్లీకి వెళ్ళి. ఇంత ఆ పార్టీల పతార తగ్గింది. కాంగ్రెస్ కూడా వీక్ అయింది. ఓ 2 ఏళ్ల కిందట చూస్తే బీఆర్ఎస్, బీజేపీదే రాజకీయం. ఓ 3 నెలల కింద చూస్తే లేదనుకున్న కాంగ్రెస్ పవర్లకు వచ్చింది. అంటే రాజకీయంలా ఎప్పుడేమైతుందో ఎవ్వరికి తెలియదు. ఏహే ఇంకా దాసుడు మూసుడేందని పబ్లిక్ కు బ్రేకింగ్ వార్త, బీఆర్ఎస్ కు షాకింగ్ వార్త చెప్పిండు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు. ఒళ్ళంతా పొగరుతో నిండిపోయి కళ్ళు నెత్తికెక్కి ఒక ముఖ్యమంత్రిగా అడ్డగోలుగా ప్రవర్తిస్తే ఈ రోజు జనం నిన్ను బొంద పెడితే 104 ఎమ్మెల్యేల నుంచి 39 పడ్డారు. ఆ 39లో మరి ఒక 20-25 మంది కాంగ్రెస్ చేరబోతున్నారు. అగనట 20-25 మంది ఎమ్మెల్యేలు కాలకెళ్లి జంప్ అయి కాంగ్రెస్ లకు దుంకబోతురట. ఆల్రెడీ 2 వచ్చి కండువాలు కప్పుకున్నారు. 1-2 వస్తే రూల్స్ ప్రకారం ఎమ్మెల్యే పదవి పోతుందేమో గానీ ఒక్కపారే 26 మంది కండువాలు మారిస్తే మాత్రం అంతా చట్ట ప్రకారం నడిచినట్టే అవుతుంది. అంటే అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో కలిసిపోవడం అన్నట్టు. టిఆర్ఎస్ 104 నుంచి 39 ఎమ్మెల్యేలు పడ్డది. 39 2 నెలల్లో 9 ఎమ్మెల్యేలు పడుతుంది.
ఆ తర్వాత 9 నుంచి 0 పడుతుంది. ఉత్తమ్ సార్ చెప్తున్న దాని ప్రకారం చూస్తే కాలరా ఆఖరికి ఇంచోళ్ళు దగ్గరోళ్ళే మిగిలేటట్టున్నారు పో. ఇక రాజకీయం ఎట్లున్నదంటే తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ అయిపోయింది. ఇక తెలంగాణ ఆట ఆడేది భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఈ పార్లమెంట్ ఎన్నికల ద్వారా ఆట మొదలు పెడతా ఉంది. గదన్నట్టు ఇక తెలంగాణలో మాకు కాంగ్రెస్ పార్టీకే కొట్లాట. బీఆర్ఎస్ పని అయిపోయింది. ఎలక్షన్ తోటి మా తడాకే ఏందో చూపిస్తాము అనబట్టే కిషన్ రెడ్డి సారు 5 ఏళ్ల కిందట ఏక్ నిరంజన్ ఎమ్మెల్యే గెలిస్తే ఈ తాపకి 8 మంది అయ్యారు. కారు కాలవుతుంది కాబట్టి ఎంపీ ఎలక్షన్ లో కూడా ఎక్కువ సీట్లు గెలుచుకొని కాంగ్రెస్ తోటి టగ్గఫర్ కొట్లాడతాం అనేది కమలమ్మ ఆట. హోగల్లా ఇదే జరిగితే మాత్రము రేపు 2 జాతీయ పార్టీల నడుమే తెలంగాణ రాజకీయం నడుస్తుంది అన్నట్టు. 10 ఏళ్లు సల్లగా ఏసీ కార్ల తిరిగినోళ్లను, బయటికొచ్చి ఎన్నడు ఎవ్వల్ని కలవనోళ్లను, ఎండలంటే ఏందో తెలవనోళ్లను, రైతుల బాధలు కష్టాలు చూడనోళ్లను, ఆడోళ్ళ తిప్పలు అరుచుకోనోళ్లను, ఏ మంచి చెడ్డ చూడనోళ్లను ఇలా పబ్లిక్లకు తీసుకొచ్చి గొప్పోళ్ళని చేసింది ఎవలంటే తెలంగాణ ఓటర్ దేవుళ్ళే. వాళ్ళ తీర్పుతోటి రాజకీయం తరీకే మారింది. మరి నిన్న అధ్యక్షుల వారు ఎండిన పొలాలు చూస్తే ఇవాళ లీడర్లు దీక్షలు పట్టిర్రు రైతుల కోసమని. ఎకరానికి 25,000 పంట నష్టం ఇవ్వాలి, 2 లక్షల రుణమాఫీ వెంటనే చేయాలి, వరికి 500 బోనస్ అమలు చేయాలి అనేది మనోళ్ళ డిమాండ్. కేసీఆర్ హయాంలో పుట్ల కొద్ది వడ్లు పండిస్తే కాంగ్రెస్ హయాంలో రైతులకు పుట్టెడు కష్టాలు మిగిలినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. నేడు మస్తు ఆనలు పడ్డాయి. కాంగ్రెస్ వాళ్ళకి ఏలుబడి శాతగాకనే కరువు వచ్చింది, కరెంటు కోతలు పెడుతుర్రు, రైతులను గోసబుచ్చుకుంటుర్రు అని గర్వమవుతున్నారు గులాబీ లీడర్లు. బీఆర్ఎస్ సర్కార్లో రైతులకు ఏం తిప్పలు లేకుండేనట. ఇక మేడిగడ్డ గురించి గిట్లా అన్నాడు రామన్న. మొత్తం వ్యవస్థనంతా అక్కడనే పెట్టి ఆడికెళ్లే ముఖ్యమంత్రి కూడా పనిచేసి ఒక 2 నెలలు కింద కష్టపడితే ఇవాళ బ్రహ్మాండంగా ఒక 48-50 టీఎంసీల నీళ్లు 1 ఎకరం పంట ఎండకుండా చూసుకునే సౌలత్ ఉంటుండే. మరి గంతాలుగా ఏదుంటే మనం పవర్లు ఉండగానే రిపేర్లు చేపిస్తే ఇవాళ రైతులకు గీత కోసం ఉండకపోవు కదా సారు. ఇక ఇన్ని రోజులు పార్టీలో నడుస్తున్న ఓ చర్చను పబ్లిక్ లకు పట్టుకొచ్చిండు ఎర్రబెల్లి సారు. మళ్ళా టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే టిఆర్ఎస్ మాత్రమే చూస్తాను అనుకో. అగనట మళ్ళా పార్టీ పేరు మారుస్తారట టిఆర్ఎస్ అని. పేర్ల గురించి మళ్ళీ నాడు వివరంగా మాట్లాడుకుందాం. ఈ అల్టికైతే గింతే. 17 సీట్లు అంటూరు గాని 18 సీట్లకు ఎలక్షన్లు జరుగుతున్నాయి మన కాడ. ఒకటి అసెంబ్లీకి, కడమై పార్లమెంటుకు. అందరూ ఎంపీ టికెట్లు, ఎంపీ సీట్ల మీదనే నజరేసే వరకు ఎమ్మెల్యే సీటు గురించి పెద్దగా చర్చ నడుస్తలేదు. కానీ అది బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు. వాళ్ళదాళ్ళు పక్కా గెలవాలని ప్లాన్లు వేస్తున్నారు. లేలే మా అకౌంట్లు వేసుకోవాలని బీజేపీ. మేమున్నాక మీకేడ సంధిస్తామని ముందే ముంగటి పోతుంది అధికార పార్టీ. ఇగో గిట్లా కంటోన్మెంట్ కాంగ్రెస్ క్యాండిడేట్ శ్రీ గణేష్ సారే అసెంబ్లీ ఎలక్షన్ల బీజేపీ టికెట్ మీద నిలబడి ఈ నడుమే కాంగ్రెస్ లో షరీకై టికెట్ తెచ్చుకున్నాడు. లోకల్లా గట్టి పతారా ఉన్నదట. సర్వేలు కూడా సార్కే జై కొడుతున్నాయట. అధికార పార్టీ చాలా మంది లైన్లో నిలబడ్డా హైకమాండ్ మాత్రం శ్రీ గణేష్ సార్కే ఓకే చేసింది. ఎమ్మెల్యే లాసియా నందితక్క కారు టక్కర్ల కాలం చేసినందుకు ఉప ఎన్నికొచ్చింది. ఎంపీ ఓట్ల నాడే అంటే మే 13న ఓటేయాలి. జూన్ 4 నాడు ఎవరు గెలిచింది తెలుస్తుంది. కంటోన్మెంట్ల కాంగ్రెస్ ఒక్కటే టికెట్ ఇచ్చింది ఇప్పటికైతే. సిట్టింగ్ సీట్ల ఎవరిని పెట్టాలనో కారోళ్ళు ఇంకా డిసైడ్ చేయలేదు. కానీ లాసియా నందిత చెల్లె నాకే ఛాన్స్ ఇవ్వాలని అడుగుతుంది. ఇక బీజేపీ లీడర్ల కోసం దేవులాడుతున్నది. అప్పుడు నిలబడ్డాయన్నే ఇప్పుడు కాంగ్రెస్ తరపున నిలబడబట్టే. ఈ 2 పార్టీలకెళ్ళి ఆఖరికి ఎవరు ఫైనల్ అవుతారో గానీ 3 నెలల ముందు కమలం గుర్తుకు ఓటేయాలన్న ఈసారు ఇప్పుడు చెయ్యి గుర్తుకు అడుగుతుండన్నట్టు. హైదరాబాద్ వచ్చినా, అమెరికా పోయినా, దుబాయ్ బతకవైనా సొంతూరంటే మస్తు పాయిరం ఎవ్వరికైనా. పండుగలకో, పబ్బాలకో, పెండ్లీలకో, దావతులకో ఊరొస్తే ఆ సంబురమే అలాగుంటుందబ్బా. ఆ ఇంటికి ఈ ఇంటికి పోతారు, చెడ్డి దోస్తులను కలుస్తారు. అందరూ కూడా ఊరంతా తిరుగుతారు, ఏడేం మారింది చూస్తారు, కలిసిన వాళ్ళందరినీ మందలిస్తారు. ఇప్పుడు మీరు చూడబోయే వార్త కూడా గసంటిదే. కొన్నేండ్ల తర్వాత సొంతూరుకొచ్చి అంతా తిరిగిండ్రు. కానీ ఎవ్వరి కండ్లాల చూసినా కట్టలు తెంచుకున్న కన్నీళ్లు, ఎవ్వరిని మందలించినా అంతులేని దుఃఖం.
ఇది సినిమా సెట్టింగ్ కాదు. 7 ఏండ్ల కిందట సిరిసిల్ల జిల్లాల మిడ్మానేరు ప్రాజెక్టుల మునిగిన 12 పల్లెలు ఇప్పుడు ప్రాజెక్ట్ ఎండిపోయి ఊర్ల తేలినాయి. ఈడ బతికినోళ్ళంతా చూస్తానికొస్తున్నారు. పుట్టిన ఇల్లు, అలుకుజలిన ఆకిలి, ముచ్చట్లు పెట్టిన అరుగు, తిరిగిన ఆడకట్టు, ఆడుకున్న మైదానం, చదివిన బడి, మొక్కిన గుడి, బొడ్రాయి, గ్రామ పంచాయతీ చూసుకుంటా అన్నీ యాడ్ చేసుకున్నారు. ఇంటికి మనం చిన్న సరిగా కూకుంది ఛాయ్ అయిపోయినా చిన్న మొదలు మాట్లాడుకుంటా కూలిన ఇండ్లను గుర్తుపట్టి ఇది మాదే అనుకుంటా సెల్ఫీలు దిగిండ్రు. కనబడే గోడలు అది మాది ఆ ఇల్లు. ఈ పక్కకు ఒక కిరాణం ఉండే, ఆ కిరాణం కాడ మాట్లాడుకుందు చేసుకుందు. ఇక్కడ 6 ఎకరాల భూమి ఉన్నది. ఇది మా బాయి. ఆడ రోజు కొత్తిమీర, పాలకూర అడుగు మా కుండి. ఇది ఆధికత్యం వస్తే బాధ అనిపిస్తుంది. ఇది రావి చెట్టు. ఈ గ్రామానికి ప్రధాన కూడలి, 2 ప్రధాన కూడలు. గద్దె చుట్టూ కూర్చొని పెద్ద మనుషులు కానీ పిల్లలు కానీ అందరు కూర్చొని ముచ్చట పెట్టుకొని ఆటలు ఆడుకునేవారు. అన్ని జ్ఞాపకాలు వస్తానే మా కడుపు పలిగిపోతుంది. మాకు ఊరు పల్లె, మా పల్లె మాకు తల్లి. ఎట్లున్న ఊరు ఎట్లయిపాయే, మాయ ముంత లేకుంటాయే అని అక్కలది పెద్దమ్మలది ఒకేడుపు కాదు. ఏం లేదు, ఎక్కడ ఏం లేదు. ఇప్పుడు స్కూల్ పోదామన్నా ఇక్కడ భూములు లేవా. 10 ఊర్లో పెట్టు, ఆటోలో మీద పోతాను ఒక్కొక్కరు. మా ఇల్లు ఏమేమి గుర్తొస్తున్నాయి ఇక్కడ చూస్తుంటే? మా అన్న రూము, ఇక మా తమ్ముని రూములు అన్ని పనులు చేసి బతికినాము. కైకిలో గుల చేసుకొని బతుకున్నాము. ఇక మెకానిక్ చేసుకుంటా బతికిన మోటార్లు అవి ఇవి వచ్చినాయి. మంచిగా బతికినాం. ఈడ పని వచ్చింది, అక్కడ పని లేదు, ఏం లేదు. ఇది కొదురుపాక. కేసీఆర్ సార్ వాళ్ళ అత్తగారు శోభా మేడం 10వ తరగతి దాకా గీ బడిలనే చదివిందట. కవితక్క సుత కొన్నొద్దులు చదివిందని ఊరోళ్ళు చెప్తున్నారు. కేసీఆర్ గారు ప్రతిసారి ఈ గ్రామంకి వచ్చిండు, కేటీఆర్ ఈ గ్రామంకి వచ్చిండు. వాళ్ళు మాటలు చెప్పారు కానీ నిర్వాసితుల కన్నీళ్లు మాత్రం తుడవలేదు. బిచ్చగాళ్ళ బతుకులు అయిపోయినాయి. మాకు ఎక్కడ ఏం ఆధారం లేదు. అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇస్తామని చెప్పి ఆనిచ్చిర్రు. ఊర్లు ఖాళీ చేపిచ్చి ఇంకో తాన తావు చూపించిన చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు అయిండ్రు. భూములు వాయే, బతుకు తెరువు వాయే. కూలీ నాలి చేసుకొని బతుకుతున్నామని బాధపడుతుండ్రు. సర్కారోళ్ళు చేస్తామన్న సాయం కూడా పూరాగా చేయలేదట. మరి బర్లను ఎడ్లను చాదుకుంటా కూలి పని చేయకుండా మేమే 10 మందిని చేపించుకున్నాం. ఇప్పుడు మేమే ఉపాధి పనికి అయినాం. మిడ్మానేర్లకు మళ్ళా నీళ్ళొస్తే ఈ 12 పల్లెలు మళ్ళా అగుబడాయి. తేలినప్పుడు గిట్లొచ్చి చూసి ఏడ్చుడు తప్పితే ఏం చేయలేని పరిస్థితి. మరి ఈ డ్యాము, ఆ కంటి నీరు మాదే నీళ్ళు అయిపోతుంది. సారు దయచేసి మాది ఏం బతుకు మంచిగా లేదు. అనుకున్నా ఇంకేం రాలేదు, ఇంకేం చేయలేదు, కొత్తదేం బయటికి రాలేదని. మైకుల ముంగట సారు మాటలు ఎంత కమ్మగా తీయగుంటాయో సారు గురించిన వార్తలు అంతకంటే జోరుంటాయి. తెలంగాణలో ఇంతమంది లీడర్లున్నా ఎన్నడో ఒకనాడు టీవీలో అగవడుడే మా భాగ్యం. కానీ ఈ సారైతే అట్లా కాదబ్బా. ఎప్పుడు ఏదోటి వార్త ఇస్తూనే ఉంటాడు పబ్లిక్ని నారాజ్ చేయొద్దని. అండ్లా గిదం ముత్తమంతా మేడ్చెల్ల పర్మిషన్ లేకుండా షెడ్లు కట్టిరని మున్సిపాలిటీ వాళ్ళు కూలగొట్టిండ్రు. ఇంతకీ ఎవలే అనుకుంటుండ్రు? మన మల్లారెడ్డి సార్ కొడుకు మహేందర్ రెడ్డి గారి బస్ డిపోకి ఎదురుగా షెడ్లు కట్టిండ్రని కాంగ్రెస్ లీడర్లు కంప్లైంట్ ఇస్తే పొద్దుగాలనే పోతం పెట్టిర్రు అన్నట్టు. అగో అట్లెట్లా కూలగొడతారని ఎవ్వలొచ్చి అడ్డం బల్లే. 4 రోజుల కిందట మల్లారెడ్డి గారు అల్లుడు ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి సార్ వాళ్ళ కాలేజీలో బంగ్లాలు పడగొట్టిండ్రు. చెరువు శిఖం కబ్జా చేసి కట్టిండ్రని. 8 ఎకరాలు కబ్జా పెట్టి కాలేజీ కట్టి రోడ్లు వేసుకొని పార్కింగ్ సౌలత్ చేసుకున్నాడని ఖుద్దు కలెక్టర్ సారే దగ్గరుండి మొత్తం గులగొట్టిచ్చే. అంతకు మునుపు గుండ్లపోచంపల్లిలో సర్కార్ భూమిని అమరించుకొని కాలేజీలో రోడ్లు వేసుకుంటే ఆఫీసర్లు వచ్చి తవ్వేసిరి. ఫ్యామిలీ అంటే గీది. ఒకళ్ళు అట్లా ఒకళ్ళు ఇట్లా లేకుంటే అందరికందరు ఒకటే తోవలని నడిచిర్రు అన్నట్టు. పాత సర్కార్లో మల్లారెడ్డి సార్ మంత్రాయే, ప్రగతి భవన్ లో పాతారు ఉండే. కాదు వద్దు తప్పు అని ఆపే ధైర్యం ఎవలకుంటే చెప్పురి. ఇప్పుడు పార్టీ పవర్ పోయే వరకు కొత్త వాళ్ళు ఒక్కొక్క పని సగబెట్టుకుంటూ వస్తున్నట్టున్నారు. కూలగొట్టాల్సిన ఇంతేనో ఇంకేమైనా ఉన్నాయో మరి. చిన్నప్పుడు నాయన భుజాల మీద ఎక్కి తిరిగేది. బడికి డాడీ సైకిల్ మీదనో స్కూటర్ మీదనో పోయేది. పెద్దగా అయినాక డాడీని గుసబెట్టుకొని మనం బైక్ నడుపుతుంటే ఆ మురిపెమే అలాగుంటుంది. కొత్త కారు కొంటే అమ్మ నాయనల్ని గుసబెట్టుకొని పోయినామా అంటే పెద్ద మనుషులకు మస్తు సంబరం అనిపిస్తుంది. ఇవాళ రేపు బైకు కారు మీద తీసుకుపోవడం మామూలే. కానీ అస్సలు కిక్ అంటే హీగో గిది. టాటా పార్టీ అమ్మ 29 రోల్ అవుతుందా.
వరెవ్వా విమానం ప్యాసింజర్ సీట్ల అమ్మ, అమ్మమ్మ, తాత, పైలట్ సీట్ల కొడుకు. నేను నడిపే విమానంలోనే నా ఇంటోళ్ళని తీసుకుపోతున్నా అని మురుసుకుంటా చెప్తున్నాడు. మద్రాసుకెళ్లి కోయంబత్తూర్ పోయే విమానంలా మా ఓళ్లతోని ప్రయాణం చేస్తున్నందుకు మస్తు సంబురం అనిపిస్తుందని గిట్ల సాటింపేసిండు పైలట్. చిన్నప్పుడు మా తాత నన్ను స్కూటర్ మీద తిప్పిండు. ఇవాళ నేను గాలి మోటార్ ఎక్కించిన అని చెప్పంగానే అమ్మ కళ్ళల్లా నీళ్లు తిరిగినాయి. విమానం పైలట్ అంటే దినం 100 మంది ప్యాసింజర్లను తీసుకొని పోతుంటాడు. అందులో ఇంటోళ్ళు కూర్చున్నారంటే మామూలుగా ఖుషి గారు మళ్ళా ఫ్యామిలీతోని విమానం ఎక్కాలని ప్రతి పైలట్ కల. ఇవాళ నా కల నిజమైందని వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే చూసినోళ్ళంతా సప్పట్లే సప్పట్లు. ఇక ఇవ్వుల్లా ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.